హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ప్రీమియర్లో అది కూడా ఎడోబ్ సిసి ప్రీమియర్లో 9th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో మనం టైటిల్లో డిఫాల్ట్ స్టిల్లో ఇక్కడ మనం ఈ టూల్స్కి సంబంధించిన చాలా ఆప్షన్స్ చూసాం. ఈరోజు వచ్చేసరికి ఒక టైటిల్కి సంబంధించిన ప్రాపర్టీసు, అలాగే ఒక ఆబ్జెక్ట్ అంటే ఈ రెక్టాంగులర్ టూల్, ఎలిప్స్ టూల్, వీటికి సంబంధించిన ప్రాపర్టీసు ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కారణంలో సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి కొత్త వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే పైన తెలుగు టెక్ సొల్యూషన్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, అలాగే ఫోటోషాప్ క్లాసెస్, అలాగే వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, ఇక్కడ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాస్లోకి వద్దాం. మన ప్రీమియర్లో ఒక టైటిల్ క్రియేట్ చేసే ముందు మనం ఏంటంటే మనకి పైన మెయిన్ మెనూ బార్లో టైటిల్లో న్యూ టైటిల్లో డిఫాల్ట్ స్టిల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక నేమ్ అడుగుతుంది, ఒక పేరు మనం ఇవ్వచ్చు. 1 2 3 అని ఇస్తున్నా. ఓకే, మనము ఇవ్వగానే మనకి ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ ప్యానల్లోకి 1 2 3 అనే ఆప్షన్ వచ్చింది. ఇలాగ మనం ఎన్ని టైటిల్స్ తీసుకుంటే అన్ని సీక్వెన్స్ ఫైల్స్ ఇక్కడ మీకు వస్తాయి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే టైటిల్లో నేను టైటిల్ ఆప్షన్ తీసుకొని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు టెక్ సొల్యూషన్ అనే ఆప్షన్ టైప్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఈ టూల్స్ అన్నీ ఇంతకుముందు క్లాస్లో చెప్పా. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు మనం ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ మీరు టైపింగ్ ఇక్కడ ఈ కార్నర్లో చేశారనుకోండి, మీకు సెంటర్ కావాలంటే జస్ట్ ఈ అలైన్మెంటే కాకుండా మీకు ఇక్కడ కూడా ఒక అలైన్మెంట్ ఉంటుంది. సెంటర్ అంటే ఇక్కడ ఈ సెంటర్కి వచ్చింది. అలాగే ఈ సెంటర్ క్లిక్ చేస్తే మీకు కరెక్ట్గా సెంటర్కి వచ్చేస్తాయి. ఇలాగ ఈ 2 ఆప్షన్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాపర్టీస్. టైటిల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వచ్చేది ఒపాసిటీ. సపోజ్ మీకు ఒపాసిటీ 0లోకి వస్తే ఇలాగ వచ్చింది. నెక్స్ట్ 100కి వచ్చేసరికి ఇలాగా మీకు ఒపాసిటీ ఎంత కావాలో అంత మీరు సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ఈ కార్నర్లో ఐకాన్ ఉంటుంది, ఇది మీరు క్లిక్ చేస్తే ఇది హైడ్ అయిపోతాయి ఈ ఆప్షన్స్. ఇది ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ కనబడతాయి. ఇలాగా మీకు ప్రతి చోట మీకు ఇలాగా ఆప్షన్స్ ఆన్లో ఉంటాయి. డిఫాల్ట్గా మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ట్రాన్స్ఫార్మ్లో ఫస్ట్ ఒపాసిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఎక్స్పోజిషన్ అంటే ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తానంటే సెలక్షన్ టూల్ తీసుకొని మనం ఇలా మూవ్ చేసుకుంటున్నాం, లేదా ఎక్కడ కావాలంటే అలాగా సెట్ చేసుకుంటున్నాం. కానీ మనకి ఏంటంటే ఒక హారిజెంటల్గా కానీ వర్టికల్గా కానీ కరెక్ట్గా మూవ్ అవ్వాలంటే మీకు ఇక్కడ పొజిషన్, ఎక్స్ పొజిషన్ మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వై పొజిషన్ కూడా మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి విత్. సపోజ్ ఈ టెక్స్ట్కి సంబంధించిన విత్ పెరగాలనుకోండి, మీరు ఇలాగా విత్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. కంట్రోల్ జెడ్ అంటే నార్మల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ హైట్ కూడా ఇలా పెంచుకోవచ్చు, ఇలా తగ్గించుకోవచ్చు. మీకు ఈ హైట్కి సంబంధించిన ఆప్షన్ మీకు పైన ఇక్కడ ఉంది. ఇలాగే సేమ్ ఆప్షన్స్ మీకు పక్కన కూడా ఇలాగ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రొటేషన్. రొటేషన్ వచ్చేసరికి మీరు ఇలాగ రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు రొటేషన్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓకే ప్రాపర్టీస్లోకి వెళ్తాం. ప్రాపర్టీస్లోకి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఫాంట్. సపోజ్ మీకు ఈ ఫాంట్ నచ్చలేదు, ఇక్కడ మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి, మీకు కావాల్సిన ఫాంట్ మీరు చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఎడోబ్కి సంబంధించి ఉంది, కానీ నాకేంటంటే సపోజ్ టైమ్స్ న్యూ రోమన్ కావాలి. జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్ చేంజ్ అయింది. అలాగే ఫాంట్ స్టైల్ నాకు రెగ్యులర్ ఉంది. సపోజ్ నేను బోల్డ్ క్లిక్ చేస్తే బోల్డ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఫాంట్ సైజు పెద్దదైపోయింది, తగ్గించుకోవాలంటే మీరు కింద కూడా తగ్గించుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మీకు ఇలాగా కర్స్ అయినట్టుగా వచ్చింది, లేదా ఇలాగా జూమ్ సైజులో మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ లీడింగ్ కూడా వర్డ్ బై వర్డ్ మనం సెట్ చేసుకోవచ్చు. లీడింగ్ వచ్చేసరికి మనకి ఇలాగ ఉండాలి. చూడండి, ఇలాగ ఉన్నప్పుడు మనం లీడింగ్ క్లిక్ చేస్తే మనకి ఇలాగ వచ్చింది. నెక్స్ట్ కర్నింగ్ వచ్చేసరికి ఇలాగ హారిజెంటల్గా. నెక్స్ట్ ట్రాకింగ్ కూడా సేమ్ కర్నింగ్ లాగే హారిజెంటల్గా మనకి ఇలా జూమ్ అవుద్ది, అంటే వర్డ్ టు వర్డ్ గ్యాప్. నెక్స్ట్ వచ్చేసరికి బేస్ లైన్ షిఫ్ట్ స్లైడ్ మనం యూస్ చేయం. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ క్యాప్స్. సపోజ్ మనకి ఇలాగ ఉన్నాయి, స్మాల్ క్యాప్స్ ఉన్నాయి, వీటి సైజును కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. చూడండి ఇలాగా
ఓకే, నెక్స్ట్ అండర్లైన్, స్మాల్ క్యాప్స్ టిక్ తీసేస్తే నార్మల్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ అండర్లైన్ పెట్టాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, లేదా మీకు పైన కూడా అండర్లైన్ ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనకి ప్రాపర్టీస్. అలాగే కిందకి వెళ్తే మీరు ఫిల్ కలర్ వచ్చేసరికి సపోజ్ టిక్ తీసేస్తే మామూలుగా ఏం కనబడదు, మీరు టిక్ పెట్టుకుంటేనే మనకు ఫిల్ కలర్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను కలర్ వైట్ ఉంది, మార్చుకోవాలంటే జస్ట్ క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ కలర్ సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే ఇలాగైపోతుంది, లేదా బ్లాక్ కావాలంటే బ్లాక్ ఈ కార్నర్లో ఉంటుంది, ఓకే. ఇలాగా మీరు ఒక కలర్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్కి సంబంధించిన ఒపాసిటీ, సపోజ్ ఒపాసిటీ తగ్గించారనుకోండి ఇలాగ వచ్చింది, ఒపాసిటీ 100లో ఉంటే మీకు ఇలాగ వచ్చింది. నెక్స్ట్ ఫిల్ టైప్ వచ్చేసరికి సాలిడ్ కలర్, అంటే ఒక సింగిల్ కలర్లో ఉంది. మీరు ఏంటంటే ఇక్కడ గ్రేడియంట్, సపోజ్ ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ ఇలాగే ఉంటుంది, కానీ గ్రేడియంట్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏంటంటే కార్నర్లో మనకి బ్లాక్ ఉంది, ఇక్కడ ఏంటంటే సమ్ కలర్ మార్చాలనుకుంటే డబుల్ క్లిక్, ఈ పిన్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సపోజ్ రెడ్ ఆప్షన్ తీసుకొని ఓకే అని అనుకోండి, ఇక్కడ చూడండి 2 కలర్స్ వచ్చినాయి. ఇప్పుడు సైజ్ పిన్స్తో షిఫ్ట్ పట్టుకుంటే 4 వైపులు సమానంగా మనకి ఇలాగొచ్చింది, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ కనుక మీరు మళ్ళీ చేంజ్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ డబుల్ క్లిక్, ఈ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు కలర్ బాక్స్ వచ్చింది, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్కి సంబంధించిన యాంగిల్ కూడా మీరు మార్చుకోవచ్చు, కింద యాంగిల్ అని ఉంటుంది, మీరు ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు, ఒపాసిటీ తగ్గిస్తే ఇలాగ అయిపోతుంది, కాబట్టి ఇలాగా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఒపాసిటీ తగ్గించే ఆ కలర్ మనకి ఒపాసిటీ తగ్గుద్ది. 100 పెట్టుకుంటే మీకు ఈ కలర్ అంటే రెడ్ కలర్ ఇలాగ 100% వచ్చింది. ఇలాగ మీరు ఒక గ్రేడియంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ గ్రేడియంట్లోనే మనకు చాలా టైప్స్ ఉన్నాయి, అందులో నెక్స్ట్ వచ్చేసరికి రేడియల్ అంటే ఒక సర్కిల్ షేప్. చూడండి ఒక సర్కిల్ షేప్ వచ్చింది, కానీ ఏంటంటే మనకి కనబడట్లేదు, ఎందుకంటే పెద్దదైపోయింది సర్కిల్. అలాంటప్పుడు ఆ సర్కిల్కి సంబంధించిన ఆప్షన్ తగ్గించుకోవాలి. అలాంటప్పుడు ఈ ఐకాన్ ఉంది చూడండి, ఈ ఐకాన్ని నేను దగ్గరికి జరుపుకుంటున్నాను, అప్పుడేమవుద్దంటే ఆటోమేటిక్గా ఆ సర్కిల్ అనేది తగ్గుద్ది, ఓకే. నెక్స్ట్ మిగతా ఒపాసిటీ ఇవన్నీ కామన్. సపోజ్ ఒపాసిటీ తగ్గిస్తే ఆ కలర్కి సంబంధించిన ఒపాసిటీ తగ్గుద్ది, లేదా ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఐకాన్కి సంబంధించిన ఒపాసిటీ తగ్గుద్ది, అప్పుడు మధ్యలో హోల్ ఉన్నట్టుగా మీకు కనబడి. ఇవన్నీ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎఫెక్ట్స్ అప్లై చేసేప్పుడు ఇలాగా ఈ టెక్స్ట్ ఇలా కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు, ఓకే. 100. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి 4 కలర్ గ్రేడియంట్, అంటే 4 కలర్స్ మనకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక బాక్స్ లాగా వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను పైన ఒక కలర్ ఇస్తున్నా, పింక్ కలర్. నెక్స్ట్ ఈ కార్నర్లో ఇంకో కలర్ ఇస్తున్నా, బ్లూ. నెక్స్ట్ ఈ కార్నర్లో ఇంకో కలర్, ఎల్లో. నెక్స్ట్ ఈ కార్నర్లో ఇంకో కలర్. ఇలాగా 4 కలర్స్ నేను అప్లై చేశాను, ఇలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బెవిల్ అంటే ఇలాగా నార్మల్గా ఒక బాక్స్ మీద అయితే మీకు అప్లై అవుద్ది, అది తర్వాత చూద్దాం. బెవిల్, నెక్స్ట్ అలాగే ఎలిమినేట్, గోస్ట్, ఈ 3 ఒక రెక్టాంగులర్ టూల్ మీద అయితే బాగా కనబడతాయి, దాని మీద చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కిందకు వస్తున్నాం, స్ట్రోక్. ఇప్పుడు సపోజ్ ఈ టెక్స్ట్కి ఒక స్ట్రోక్ కావాలి, అది కూడా 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి, ఇన్నర్ స్ట్రోక్, అవుటర్ స్ట్రోక్. సపోజ్ మీరు ఇన్నర్ స్ట్రోక్ ఇవ్వాలనుకోండి, లోపలికి యాడ్ అంటే ఆటోమేటిక్గా ఇన్నర్ స్ట్రోక్ వచ్చింది. నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ చూడండి టైప్ ఎడ్జ్ అని వచ్చింది, నెక్స్ట్ కలర్ వచ్చింది. సపోజ్ మీరు కలర్ మారిస్తే ఇక్కడ కలర్ మారింది. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి ఎడ్జ్ ఉంది, అలా కాకుండా డెప్త్ పెట్టుకోవచ్చు, డెప్త్ అంటే ఇలాగ వచ్చింది డెప్త్. నెక్స్ట్ డ్రాప్ ఫేస్ అనేసరికి మొత్తం రెడ్ కలర్ వచ్చింది, అంటే మనం తీసుకున్న స్ట్రోక్ కలర్ వచ్చింది, అలా కాకుండా ఎడ్జ్ అంటే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ సైజు కూడా మనం చూస్ చేసుకోవచ్చు, మనకి సైజ్ స్ట్రోక్ సైజు మనం ఇలా మోడిఫై చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఒపాసిటీ, ఈ స్ట్రోక్కి సంబంధించిన ఒపాసిటీ కూడా మనం తగ్గించుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి షీన్ అంటే ఏం లేదు, మధ్యలో ఒక లైన్ లాగా మనకు కనబడుద్ది. ఇప్పుడు సపోజ్ షీన్ అనేది మనం ఇలాగా సైజ్ పెంచామనుకోండి, చూస్తే మనకి సెంటర్లో ఒక పాత్ లాగా వచ్చింది. ఇప్పుడు ఈ పాత్ సైజు మనం మోడిఫై చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ ఆ పాత్ యాంగిల్ మార్చవచ్చు, చూస్తే మనకి ఒక లోగో చేసేటప్పుడు ఈ షీన్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి షాడో అనేది బాగా యూజ్ అవుద్ది. షాడో మీరు ఆన్ చేసుకుంటే ఇక్కడ దీనికి
ఈ టెక్స్ట్కి షాడో అప్లై అవుద్ది. షాడోకి సంబంధించిన చాలా ఆప్షన్స్ ఉన్నాయి. షాడో కలర్ బ్లాక్, డిఫాల్ట్గా బ్లాకే ఉంటుంది. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కలర్స్ ఉన్నాయి, మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాంగిల్, ఈ షాడోకి సంబంధించిన యాంగిల్. ఫస్ట్ ఏంటంటే సైజ్ పెంచుదాం, చూడండి. నెక్స్ట్ యాంగిల్ మారుస్తున్నా, యాంగిల్ వచ్చేసరికి ఇది చూస్తే మనకి ఇప్పుడు కనబడుతుంది. ఇలాగ యాంగిల్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆ షాడోకి సంబంధించిన ఒపాసిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ స్ప్రెడ్ అనేసరికి మనకి ఇలా స్ప్రెడ్ అవుద్ది, అంటే బ్లర్రీగా వచ్చింది. నెక్స్ట్ మనం ఏంటంటే ఎంతసేపు సైజ్ అనేది తక్కువగా పెట్టుకోవాలి, అప్పుడు డెప్త్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి షాడో కంప్లీట్ అయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, మనకి నార్మల్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఒక వీడియో ఫైల్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక వీడియో క్లిప్ని కింద లేయర్లో ఉంచుకున్నాం కాబట్టి వీడియో క్లిప్ ఉంది. అలా కాకుండా మీరు ఈ వీడియో క్లిప్ తీసేస్తే ఏమవుద్దంటే పైన ఈ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో క్లిప్ అవుద్ది, మన నార్మల్గా కనబడుద్ది. అలా కాకుండా మనకి నార్మల్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది, టిక్ పెట్టుకుంటే ఇక్కడ మీరు బ్లాక్ కలర్ కానీ సమ్ గ్రేడియంట్ కలర్ కానీ మనం చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఈ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేసి ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఒక బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలాగా ఒక టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ మనం సైడ్ ఇలాగా చెక్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెక్టాంగులర్ టూల్, ఎలిప్స్ టూల్, నెక్స్ట్ రౌండెడ్ కార్నర్ రెక్టాంగులర్ టూల్, ఈ వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే. ఈ టెక్స్ట్ని డిలీట్ చేసుకున్నా. నెక్స్ట్ రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఒక రెక్టాంగులర్ టూల్ని ఒపాసిటీ తగ్గించాలంటే సేమ్ ఆప్షన్స్, ఒపాసిటీ, అలాగే ఎక్స్ పొజిషన్, అలాగే వై పొజిషన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విత్ మార్చాలంటే ఇలాగా విత్ కూడా మార్చుకోవచ్చు, అలాగే హైట్ కూడా మార్చవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకి చాలా ఛానల్స్లో కింద స్క్రోలింగ్ అయ్యేటప్పుడు ఈ రెక్టాంగులర్ టూల్ మనం ప్రీమియర్లో యూస్ చేస్తాం. ఇక్కడ కింద ఇలా డ్రాగ్ చేశారనుకోండి, మనకి స్క్రోలింగ్ చేసుకోవడానికి ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు దీని మీద మనం ఒక టెక్స్ట్ని ఇలాగా వెళ్ళేటట్టుగా మనం స్క్రోలింగ్ చేసుకోవచ్చు. ఓకే. డిలీట్. నెక్స్ట్ రెక్టాంగులర్ టూల్లో ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఫిల్లోకి వెళ్ళి నేను ఇక్కడ బెవెల్ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో సపోజ్ నేనేం చేస్తానంటే ఇందులో నేను సైజ్ పెంచుతాను. ఫస్ట్ బెవెల్ చూడండి, సైజ్ పెంచగానే మనకి ఇలాగా డెప్త్ వచ్చింది. నెక్స్ట్ ఈ బెవెల్లో ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న కలర్ని మనం సెట్ చేసుకోవచ్చు. సపోజ్ పింక్ కలర్ చూడండి ఇలా. నెక్స్ట్ బ్లూ ప్లేస్లో వేరే కలర్ ఎల్లో, ఇలా మనం బెవెల్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఈ గ్రేడియంట్, ఈ సాలిడ్ ఇవన్నీ నార్మల్గానే అప్లై అవుతాయి. నెక్స్ట్ అలాగే ఎలిమినేట్ అనేది ఓన్లీ స్ట్రోక్ వరకు మనకి మిగులుద్ది. నెక్స్ట్ లోపల ఉన్నదంతా హైడ్ అయిపోద్ది చూడండి. ఓకే. ఇంతవరకు మనకి బాగా యూజ్ అయ్యే ఆప్షన్స్. నెక్స్ట్ ఈ టూల్స్ అన్నిటికీ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంతవరకు దీనికి సంబంధించిన ఆప్షన్స్. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే మనం న్యూ టైటిల్లో మనం ఇప్పుడు దాకా డిఫాల్ట్ స్టిల్ అనే ఆప్షన్ చూసాం. నెక్స్ట్ క్లాస్లో డిఫాల్ట్ రోల్ ఆప్షన్, డిఫాల్ట్ క్రల్ ఆప్షన్ మనం చూద్దాం. ఇక్కడ డిఫాల్ట్ రోల్ అంటే ఏం లేదు, ఒక మూవీలో ఎండింగ్లో మనకి టైటిల్స్ అనేవి పైకి స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ ఆప్షన్ మనకి ప్రీమియర్లో డిఫాల్ట్ రోల్ టెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ అలాగే డిఫాల్ట్ క్రల్ ఆప్షన్ ఏంటంటే మనకి మెయిన్గా న్యూస్ ఛానల్స్లో కింద టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ ఆప్షనే మనకి డిఫాల్ట్ క్రాల్ అనే ఆప్షన్ ఇక్కడ ప్రీమియర్లో. ఓకే. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.